హలో ఈ స్పోర్ట్స్ ఫ్యాన్స్ అండ్ బీజీఐఎస్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు అయితే నేను మీకు సర్వైవల్ స్టేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ హౌ విల్ గాడెల్ ఆర్ ఎనీ అదర్ టీమ్ విల్ మేక్ ఇట్ టు ది ఫైనల్స్ హ్యాపెనింగ్ ఇన్ చెన్నై అనేది అని చెప్పేసి మీకు చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, టాప్ 8 టీమ్స్ అయితే డైరెక్ట్ అయితే చెన్నైకి ఫ్లై అయిపోయారు ఫర్ ద గ్రాండ్ ఫైనల్స్ ఏవైతే ఆడ అవుతున్నాయి. సో దాని ముందు ఇప్పుడు మనం చూసేది సర్వైవల్ స్టేజ్. ఓవర్ అయితే 16 టీమ్స్ ఏదైతే మిగిలిపోయిందో ఫ్రమ్ 9th to 24 టీమ్స్, దాంట్లో గాడెల్, మ్యాడ్ కింగ్స్, K9, వెల్ట్ ఈ స్పోర్ట్స్ ఇట్లాంటి చాలా పెద్ద టీమ్స్ ఉన్నారు అనమాట. సో ఈ టీమ్స్ ఇప్పుడు గ్రాండ్ ఫైనల్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఎట్లా క్వాలిఫై అవుతారని చెప్పేసి. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 16 టీమ్స్ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళైతే సర్వైవల్ స్టేజ్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ సర్వైవల్ స్టేజ్ అయితే ఈరోజు అవుతుంది సేమ్ మన హైదరాబాద్లో అదే సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఏడైతే సెమీఫైనల్స్ జరిగిందో ఫ్రమ్ ద పాస్ట్ 2 days. అండ్ ఆ సర్వైవల్ స్టేజ్ అయితే ఈరోజు ఇంకా రేపు 2 daysకి అయితే ఉంటుంది. దాంట్లో అయితే టోటల్ 12 మ్యాచెస్ అయితే అనమాట. 3 మ్యాప్స్లో అవుతాయి అండ్ ఎవ్రీ టీమ్ విల్ గెట్ 6 మ్యాచెస్ టు ప్లే. సో దాంట్లో వచ్చేసి ఎవ్రీ మ్యాచ్ వచ్చేసి 15 minutesలో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆ 15 minutesలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏదైతే ఒక్కొక్క అడుగు తీసుకుంటుందో, ఏదేదైతే టీం ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ టీమ్కి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఆ పాయింట్స్ యాడ్ చేసి ఎండ్లో అయితే వాళ్ళు గ్రాండ్ ఫైనల్స్కి అయితే ఫైనల్ అయితే. సో టుడే అండ్ టుమారో ఆడ చాలా క్రూషియల్ ఈ 2 రోజులు అయితే మన మొత్తం గాడెల్ ఫ్యాన్స్ ఉండని, K9 ఫ్యాన్స్ ఉండని, అందరికి ఎవరైతే టీమ్స్ దాంట్లో ఉన్నారో. బట్ వీ ఆల్ హోప్ దట్ గాడెల్ క్వాలిఫైస్ అండ్ ఎవ్రీ అదర్ టీమ్ క్వాలిఫై. సో దీంట్లోకి వెళ్ళి కూడా లాస్ట్లో ఈ 16 టీమ్స్లోకి వెళ్ళి కూడా గెలిచినారు. టాప్ 8 టీమ్స్ అయితే డైరెక్ట్ ఫైనల్స్కి అయితే ఫ్లై అవుతారు. ఎందుకంటే ఇంకా 8 టీమ్స్కి అయితే జాగా ఉంది ఆ ఫ్లైట్లో, చెన్నై పోయే ఫ్లైట్లో. సో మనం చూస్తాం ఏంది అని చెప్పేసి. సో ఆ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీకు ఆ మ్యాచెస్ చూడాలంటే క్రాఫ్టన్ ఇండియా ఈ స్పోర్ట్స్లో అయితే ఆల్రెడీ అవి లైవ్ వస్తుంటాయి. సో గో సబ్స్క్రైబ్ దట్ ఛానల్ అండ్ వాచ్ ద వీడియోస్ ఓవర్ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేనైతే మీకు హైలైట్స్ పట్టుకొస్తా ఎప్పుడైతే మ్యాచెస్ అయిపోతాయో దాని తర్వాత. అండ్ నాకు తెలుసు అందరం మనం కోరుకుంటున్నాం దట్ గాడెల్ షుడ్ క్వాలిఫై అండ్ వీ వాంట్ టు సీ క్వాలిఫై అంటే ఒక ఫేవరిజం కోసం కాదు, కానీ ఒక మంచి మ్యాచ్ అనేది వస్తుంది గ్రాండ్ ఫైనల్స్లో. మంచి టీమ్స్ ఉంటాయి, ఆల్రెడీ మంచి టీమ్స్ ఉన్నాయి. కానీ దీస్ టు K9 లాంటి టీమ్స్, పాత విన్నర్స్ K9, మళ్ళీ గాడెల్ అయిపోయింది, మళ్ళీ వెల్ట్ ఈ స్పోర్ట్స్, వీళ్ళందరూ అనేది కొంచెం మంచి క్రేజీ టీమ్స్ అనమాట. వీళ్ళు ఉంటే చాలా ఇంకా మజా వచ్చేస్తుంది. సో అట్లా అని చెప్పేసి సో ఇట్లయితే సర్వైవల్ స్టేజ్ అనేది అవుతుంది అండ్ ఈ మ్యాచెస్ అయితే అవుతాయి. సో గో వాచ్ ఇఫ్ యూర్ ఇన్ హైదరాబాద్, మన సంధ్య కన్వెన్షన్లోనే అవుతుంది. సో దట్స్ ఇట్ గైజ్. అండ్ ఇది ఒక చిన్న అప్డేట్ మీకోసం తీసుకొచ్చిన. మీకు వీడియో నచ్చితే మీరు నన్ను ఫాలో కొడుతురంటే సబ్స్క్రైబ్ కొట్టేసారు, ఫాలో కొట్టేసారు. అండ్ మామ లెట్స్ మేక్ ఇట్ 1000 సబ్స్క్రైబర్స్. ఎందుకంటే the only sole creator who's creating videos on BGIS and every other Telugu gaming community and covering everything single-handedly. So like, share, subscribe అయితే ఫటాఫట్ కొట్టేసేయండి. అండ్ కమెంట్లో చెప్పండి మీరు ఏ టీంని అయితే సపోర్ట్ చేస్తారో అండ్ విచ్ టీమ్ డూ యూ వాంట్ టు సీ ఇన్ ఫైనల్స్ అనేది చెప్పేసి. గాడెల్ అయితే గాడెల్ అని కింద కమెంట్ చేయండి, K9 అయితే K9 అని కమెంట్ చేయండి. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఐఎమ్ హోపింగ్ టు సీ గాడెల్ అండ్ K9 అండ్ వెల్ట్ ఈ 3 టీమ్స్ని అయితే ఈ గ్రాండ్ ఫైనల్స్ కోసం. ఎందుకంటే చాలా మంచి కాంపిటీషన్ ఉంటుంది, చాలా మజా వస్తుంది. బట్ ఈ 15 minutes మ్యాచెస్ అయితే ఈరోజు మీరు చూస్తారా, అవి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దట్స్ ఇట్ మామా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ రోహిత్ సైనింగ్ అవుట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ BGIS అండ్ తెలుగు గేమింగ్ BGM.